హాయ్ అండి, నేను మీ శిరీష. ఇవాల్టి రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ అండి. వాటర్ మిలాన్ సీజన్ వచ్చేసింది కదా. వాటర్ మిలాన్తో ఇలా ఐస్ క్రీమ్స్ చేసుకుంటే ఎండాకాలం చల్లచల్లగా తింటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ వాటర్ మిలాన్ ఐస్ క్రీమ్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. ఒక మిక్సీ జార్లో 2 కప్పుల వరకు వాటర్ మిలాన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. గింజలున్నా పర్వాలేదు, లాస్ట్లో మనం ఫిల్టర్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం అండి. ఇలా వాటర్ మిలాన్ పీసెస్ వేసుకున్నాక ఇందులో 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకోండి. స్వీట్ అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. అలానే ఒక 10-12 వరకు పుదీనా రెబ్బల్ని వేసుకుని ఒక స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని వేసుకోవాలండి. ఇలా అన్నిటిని వేసుకున్నాక దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ మిలాన్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకుని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఎక్కడైనా గింజలు ఉన్నా కూడా, అలానే పుదీనా ఆకులు ఏవైనా ఉన్నా కూడా మనకి వచ్చేస్తాయి అన్నమాట. ఇందులో మనం ఎక్స్ట్రాగా వాటర్ ఏమి యాడ్ చేయలే కాబట్టి మనకి జ్యూస్ అనేది చిక్కగా ఉంటుందండి. ఇలా స్పూన్తో తిప్పుతూ ఉంటే మనకి జ్యూస్ మాత్రమే కిందకి వెళ్తుందండి. ఇలాంటిదంతా ఏదైనా ఉంటే మనం పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ తీసుకుని ఇందులో జ్యూస్ని వేసుకోవాలి. ఇలా జ్యూస్ని మొత్తం ఫిల్ చేశాక లిడ్స్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ క్లోజ్ చేశాక దీన్ని 8 గంటల పాటైనా దీన్ని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ లేకపోతే ఏదైనా గ్లాస్ తీసుకుని ఇందులో వేసుకుని ఇలా ఐస్ క్రీమ్ స్టిక్ని పెట్టుకునైనా మనం చేసుకోవచ్చండి. 8 గంటల తర్వాత ఇలా ఓపెన్ చేస్తే మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఐస్ క్రీమ్ అనేది ఈజీగా రాకపోతే ఒక 2 మినిట్స్ అలా పక్కకు ఉంచి తీస్తే ఈజీగా వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్ అనేవి. చూడండి, చూస్తూనే ఎంత బాగున్నాయో. ఇవి పిల్లలకి ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి. అలానే మన ఛానల్ క్రియేట్ విత్ సిరి కడలిని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.